వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. దేశవ్యాప్తంగా హెచ్విపి వ్యాక్సినేషన్ రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. మాదక ద్రవ్యాలను భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చర్యలు. నర్సన్నపేట మండలంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. దేశవ్యాప్తంగా హెచ్విపి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్విపి టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా హెచ్విపి వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం దీనిని ప్రారంభించింది. ప్రతి ఏటా 1.15 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. राजस्थान के 21,000 से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं. ये बहुत बड़ा बदलाव आया है. आज वीरांगनाओं की इस धरती से मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है. जहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है. ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है. इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి రాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దీంతో పలు దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులు అందిస్తున్నాయి. ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. బ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. రాంబిల్లి మండలం సీతపాలెం సమీపంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు శ్రీకారం జరిగిందని తెలిపారు. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Is that Andhra Pradesh only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. ఔషధ ఆరోగ్య సంరక్షణ రంగాల్లో బ్లూజెట్ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందన్నారు. ఈ పరిశ్రమకు ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. 3 దశల్లో అత్యంత వేగంగా ఫార్మా కంపెనీని నిర్మించనున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. We deliver on our promise of speed of doing business. That is why here
we were able to deliver a 102-acre to Blue Jet. You know, this is a proposed investment here of 2,300 crores, and it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment, its lifetime will end up creating both direct and indirect close to 2,000 jobs, and it's going to be a critical part, a catalyst in creating a pharma ecosystem here in our state of Andhra Pradesh. పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలో బూర్జా మండలంలోని గొత్తావిల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమ్దల్వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, విడో మహిళలకు అనేక వర్గాలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, ఎవరూ నిరాశ చెందవద్దని ఎమ్మెల్యే రవికుమార్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, శాశ్వత వికలాంగులకు 15,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అన్నపు రామకృష్ణ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, సర్పంచ్ ప్రతినిధి హనుమంత్ గోపి, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వెల్లడించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నర్సన్నపేట మండలం కోమర్తి పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు ఇతర బలహీన వర్గాల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పింఛన్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. పింఛన్ రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చి వారి దైనందిన అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా పింఛన్లు కావలసిన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడం, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు సంక్షేమ పథకాలను చేరువేయడం కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అతిసారి కట్టడికి ప్రభుత్వం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గొండిశంకర్ అన్నారు. అతిసార వ్యాధి నుంచి కోలుకున్న దురదృష్టవశాత్తు కిడ్నీ సంబంధిత సమస్యలతో సూర్యుడమ్మి మరణించడం అత్యంత బాధాకరమని, ఆ ఆపద సమయంలో నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలన్న మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని ఎమ్మెల్యే గొండిశంకర్ పేర్కొన్నారు. నగరంలోని దమ్మల వీధిలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి మృతురాలు అలవెల్లి సూర్యుడమ్మ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూర్యుడమ్మ జిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అతిసార కట్టడికి ప్రభుత్వం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు మరింత వేగవంతం చేశామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని, నగరంలోని ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రావులవలసలో ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్. నరసన్నపేట మండలం రావువలస ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ను అద్భుతంగా ప్రదర్శించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రయోగాలు ఏర్పాటు చేశారు.
హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, లక్ష్మీనారాయణ పరిశీలించి ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. స్థానిక గ్రామస్తులు ఈ ప్రదర్శనను తిలకించారు. నరసన్నపేటలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని కొరికాన రవికుమార్ పిలుపునిచ్చారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈసారి మరింత వేగవంతంగా ఉత్సాహభరితంగా నిర్వహించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నరసన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కొరికాన భవానీ కూడా పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధికులు, తామరాపల్లి గ్రామ జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. ఈ సందర్భంగా కొరికాన రవికుమార్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ బలాన్ని మరింత పెంచే బలమైన ఆయుధమని, ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఈసారి లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేసి శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పట్టుబడిన మాదక ద్రవ్యాలను భద్రపరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. వంశధార పాత క్వార్టర్స్ లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇకపై స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర డ్రగ్స్ ను భద్రపరిచేందుకు వీలుగా ఈ భవనాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ భవనం చుట్టూ అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని, రాత్రి వేళల్లో కూడా పరిసరాలన్నీ స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లను అమర్చాలని ఆర్ఎండ్బీ అధికారులకు సూచించారు. భవనం లోపల బయట నిరంతర నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కొత్త భవనాన్ని నిర్మించేంత వరకు నిబంధనల ప్రకారం ప్రస్తుత భవనాన్ని సిద్ధం చేయాలని ఆర్ఎన్బిఎస్ ఈ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన సొత్తును కోర్టు విచారణ పూర్తయ్యే వరకు లేదా డిస్పోజల్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు సురక్షితంగా ఉండడం కీలకం. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం ఈ ప్రత్యేక నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బీ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడితే జీవితం నాశనమేనని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత అత్యుత్తమ లక్ష్యాలను నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండవ్లు ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులను, ప్రజలను, యువతను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరినీ చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. 36 రోజులు 500 కిలోమీటర్లకు పైగా డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో సైకిల్ యాత్ర చేసి మహిళా పోలీసులు రేవతి, హైమావతి, శైలజ, త్రివేణి, ఉషారాణిలను ప్రత్యేకంగా అభినందించారు. డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాలు వినియోగించడం నేరమన్నారు. ఒక్కసారి డ్రగ్స్ ఊబిలోనికి దిగితే బయటపడడం ఎవరి చేతుల్లో ఉండదన్నారు. వారి కుటుంబాలకు కూడా దూరమవుతారని అన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగం పట్ల విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడకుండా నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. విద్యార్థులు చక్కగా చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన వారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలెక్టర్, ఎమ్మెల్యే గుణశంకర్ కలిసి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, అక్రమ పైప్లైన్ల కనెక్షన్ల విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే డయేరియా వంటి సమస్యలు తీవ్రతరమవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే గుండిశంకర్ మాట్లాడుతూ నగరంలో ప్రజల సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పైప్లైన్ల లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బొడ్డపల్లి రాము, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె పద్మావతి వెల్లడించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మల వీధి, కాకవీధి, బోడమ్మ కోవలి తదితర అతిసార ప్రభావిత ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిసారం తగ్గుముఖం పట్టిందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. బయట ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధికి గల కారణాలను గూర్చి, అతిసార వ్యాధి నియంత్రణ గూర్చి తీసుకోవలసిన తగు చర్యలు గూర్చి వైద్యాధికారులతో సమీక్షించారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అతిసార బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితిని గూర్చి తెలుసుకుని వారికి ధైర్యం ఇచ్చారు. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ డైరెక్టర్ ఐసీడీపీఎస్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత పాల్గొన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలన్న లక్ష్యంగా దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కోటబొమ్మలి మండలం పట్టుపురం మణినాగేశ్వరపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పట్టుపురం గ్రామంలోని ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 163 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 2014-19 కాలంలో పేదలు నిర్మించనున్న ఇళ్లకు బిల్లు మంజూరు కాని లబ్ధిదారులకు బిల్లులు త్వరలోనే చెల్లించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సుమారు 900 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ఇల్లు కావలసిన లబ్ధిదారులు స్వర్ణగ్రామం కార్యాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే గృహ నిర్మాణ శాఖ అధికారులు విచారించి అర్హులకు ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. హౌసింగ్ కార్యక్రమం ఇంకొక శుభవార్త మీకు చెప్పాలి. డబ్బులు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. 2014-19లో మనం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. చాలా మంది కట్టుకున్నారు. ఒకరికి 5,000 పడింది, ఒకరికి 10,000 పడింది. ప్రభుత్వం మారిపోతే 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ మేము ఇల్లు కట్టుకున్నాం, డబ్బులు లేవని చాలా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒప్పించాం. 900 కోట్ల అవసరం. ఫైనాన్స్ కి ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత తొందరగా 2014-19లో ఎవరైతే ఇల్లు కట్టుకుని బిల్లు రాలేదో వాళ్ళందరికీ బిల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రేపు 2029 నాటికి ఈ రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు కట్టి ఇల్లు లేని పేదవాడు ఎక్కడా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, దానికి మీరందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో గ్రామాల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో నీళ్లు పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అడ్డదారిలో ఎలా దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్దిగా ప్రజా సంక్షేమం కోసం పాలన అందజేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిసారి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా పదవులను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీవారి లడ్డూ వ్యవహారం, ఇందాపూర్ హెరిటేజ్ ఒప్పందాలపై శాసన మండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నిలదీసే క్రమంలో అధికార పార్టీ సభ్యులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అమరావతిలో భూమాఫియా చేస్తున్నారని, ఆ విషయం బయటకు తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యావసరమైన పాలు కల్తీ జరిగి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దీనిపై హెరిటేజ్ సంస్థలు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని తిలక్ నిలదీశారు. కేవలం నామమాత్రంగా కొన్ని డైరీల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో మంచినీరు సైతం కల్తీ జరిగి డయేరియా విజృంభించి ప్రాణాలు కోల్పోతుంటే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఆటలు ఆడుకుంటున్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి క్షణం డయేరియా నివారణ చర్యల్లో పనిచేయాల్సిన కేంద్ర రాష్ట్ర మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం పట్టణంలోని చౌక్ రోడ్ కాలువల్లో మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. పట్టణంలో గల కాలువలను ఆయన శాసనసభ్యులు గుండశంకర్తో కలిసి చౌక్ బజార్లోని కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఉన్న సిమెంట్ పలకలు తీసివేయాలన్నారు. షాప్ యజమానులు దీనికి సహకరించాలన్నారు. కాలువలు అన్నింటినీ శాసనసభ్యులతో పరిశీలించారు. చౌక్ బజారుకు ఆనుకొని ఉన్న వీధులను పరిశీలించారు. రోడ్లపై పళ్లు, కూరగాయలు తదితరమైనవి విక్రయిస్తున్న వారు చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు, డ్రైన్లు కట్టడం, ట్యాప్లు మార్చలేదన్నారు. ఆనాడు కృష్ణా పార్క్ వద్ద డ్రైన్ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే డ్రైన్ కట్టడం జరిగిందని, ఆ రోజు వరకు ఆ డ్రైన్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆ డ్రైన్ కూడా నేడు కట్టడం జరిగిందన్నారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరము పారిశుద్ధ్యం, కాలువలపై పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు. మన నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి చెత్త ఎత్తికెళ్లే వారు ఎవరైనా రాకపోతే మీరు మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. గత 2-3 రోజులుగా కొన్ని డయరీ కేసులు వచ్చాయో అవన్నీ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఏదైతే ఆ రోజు వచ్చిందో ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మున్సిపల్ వాటర్ ఆపేసి మిగతా ట్యాంకర్స్ తో ఇచ్చినందువల్ల మాక్సిమం కంట్రోల్ అయింది. సిటీ అంతా ఒక శానిటేషన్ డ్రైవ్ గా తీసుకొని అందరం కూడా స్పెషల్ డ్రైవ్ చేసి తిరుగుతున్నాం. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు గాని, డ్రైన్లు కట్టడం గాని, ట్యాపులు మార్చడం గాని చేయకపోవడం అనేది పెద్ద ఘోరం. కలెక్టర్ గారు ఒక పక్క, జేసీ గారు ఒక పక్క, కమిషనర్ గారు, అలాగే మేము ఒక పక్క అందరం కూడా పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మీరు కూడా స్వచ్ఛందంగా రావాలి. మీ ఇంటికి ఎవరైనా చెత్త తీసుకోవడానికి రాకపోతే మీరు డైరెక్ట్ గా మున్సిపాలిటీ కంప్లైంట్ చేయొచ్చు. అది చెత్త తీసుకెళ్లే బాధ్యత మాది. కానీ మీరు మీ ఇంట్లో ఒక రోజుకు రాకపోయినా 2 రోజులు ఉండేటట్టు అటువంటి బిల్లులు పెట్టుకొని ఆ డస్ట్ అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇబ్బంది అయితే మున్సిపల్ ఆఫీస్కి మీరు కంప్లైంట్ ఇస్తే తక్షణమే స్పందించి మేము చేస్తాం. మీ ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజీ, రోడ్లు ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. దాదాపుగా 200 పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ 20 నుండి 30% పనులు మాత్రమే చేయగలిగామన్నారు. మరో 70% పనులు రానున్న రోజుల్లో చేయగలుగుతామన్నారు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా అర్బన్ అథారిటీ నుండి 12 కోట్ల రూపాయలు జిల్లాకు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాకు డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. దాదాపు 200 వర్కులు, రోడ్స్, డ్రైన్స్ ఈ రోజు మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఎటువంటి శానిటేషన్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఒక 20-30% చేయగలిగాం. ఇంకా 70% ఉంది. రానున్న రోజుల్లో దానికి కూడా మున్సిపల్ మంత్రి గారు మొన్న 12 కోట్ల అర్బన్ అథారిటీ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడున్న డ్రైన్స్ కూడా, అలాగే స్వచ్ఛమైన నీటి కూడా ఇవ్వడానికి అమృత్ జువోలో కూడా 74 కోట్లు వచ్చింది. వీటన్నింటితో పాటు మేము పూర్తిగా అన్ని మౌలిక వసతులు ఈ నగర ప్రజలకు కల్పించే పనిలో ఉన్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పర్యటనలో జీవీఎంసీ అధికారి రాము, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.